స్పెషల్ కరెస్పాండెంట్కు స్వాగతం. ఈసారి మన సబ్జెక్ట్ హైదరాబాద్. 429 సంవత్సరాల వయసున్న పురా నవనగరం హైదరాబాద్. ఈ నగరాన్ని ఒకసారి చుట్టి వస్తే పురాతన పరిమళం వెంటాడుతుంది. ఆధునిక సమీరం నేనున్నానంటుంది. అంతేకాదు ఈ నగరానికి మరో 2 పార్శ్వాలున్నాయి. వాటిని మీ ముందుగా తీసుకొస్తుంది స్పెషల్ కరెస్పాండెంట్. ఇది కులీ కుతుబ్ షా నిర్మించిన హైదరాబాద్. నిజాం నవాబుల పాలనలోని దృశ్యాలివి. 400 ఏళ్ల నాటి చార్మినార్, అంతర్జాతీయ స్థాయి వాస్తుకళకు అద్దం పడుతున్న గొప్ప భవంతులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇలా అనేక కట్టడాలు హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచానికి చాటాయి. నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరం ఇప్పుడు చాలా ఎదిగింది, ఆధునికత సంతరించుకుంది, విశ్వనగరంగా ఎదిగే దిశలో ప్రయాణం సాగిస్తోంది. పురాతన పరిమళాలు వెదజల్లుతూ ఆధునిక సమీరాన్ని వెంట తీసుకు నడుస్తోంది. భారతదేశానికి తలమానికంగా నిలిచిన నగరాల్లో ఒకటిగా తలెత్తుకు నిలబడింది. నిత్యం విస్తరిస్తున్న చలనశీల నగరం హైదరాబాద్. గోల్కొండ సుల్తానులు నిర్మించిన నగరం, నిజాం నవాబులు పాలించిన నగరం, ఆధునిక ప్రజాస్వామ్య భారతంలో వెలుగులీనుతున్న మహానగరం. ఇదంతా ఒకెత్తైతే మరోపక్క గంగా జమ్ని తహజీబ్ను కాపాడుకుంటూ వస్తోంది మన హైదరాబాద్ షహర్. గొప్పగా పాలించిన వారికి హైదరాబాద్ సలాం చేస్తోంది. తెలుసో తెలియకో గాయపరిచిన వారిని హైదరాబాద్ క్షమించి ముందుకు సాగిపోతోంది. ఎక్కడలేని హుందాతనం మన హైదరాబాద్ సొంతం. దక్కన్ పీఠభూమికే వన్నె తెచ్చిన నగరం హైదరాబాద్. హైదరాబాద్ ఘనత అక్కడితో ఆగలేదు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు కాదు, ఈ వలసలు 400 ఏళ్ల నుంచి సాగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఈ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడున్న సమశీతోష్ణ ఉష్ణోగ్రత కారణంగా అనేక మందిని హైదరాబాద్ ఆకర్షిస్తూ వస్తోంది. 400 ఏళ్ల క్రితమే అనేక వృత్తుల వారు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ముత్యాల వ్యాపారానికి కేంద్రంగా హైదరాబాద్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. అందుకే హైదరాబాద్కు పర్ల్ సిటీ అని పేరొచ్చింది. చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్లు నగర పురాతన పరిమళాన్ని వెదజల్లుతూ కనిపిస్తాయి. అంతేనా, పాకశాస్త్ర చరిత్రలో కూడా హైదరాబాద్ తన పేరు ఘనంగా ముద్రించుకుంది. మొఘలాయి వంటకాలకు సమాంతరంగా హైదరాబాదీ వంటకాలు తమ ఘనత చాటుకున్నాయి. అప్పుడు నిజాం నవాబుల వంటశాలలకు పరిమితమైన వంటకాలు ఇప్పుడు రోడ్డు పక్క స్ట్రీట్ ఫుడ్గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాదీలను నిత్యం నోరూరిస్తున్నాయి. ఆ పేర్లన్నీ చెప్పాలంటే అదొక కొండవేటి చాంతాడవుతుంది. నిత్యం వాడుకలో ఉన్న పేర్లు మచ్చుకు కొన్ని: ఇరానీ చాయ్, ఉల్లిపాయ సమోసా, లుక్మీ, ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా, డబుల్ రోటీ, ఇవన్నీ హైదరాబాద్ సొంతం. హైదరాబాద్ దమ్ బిర్యానీ, హలీం అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. భౌగోళికంగా కూడా భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ప్రదేశంగా నిలిచింది. అందుకే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ తమ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. రక్షణ రంగానికి చెందిన పరిశోధన సంస్థలు కూడా ఇక్కడకు తరలి వచ్చాయి. ఇవన్నీ కలిసి హైదరాబాద్ను నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా మార్చేశాయి. 16వ శతాబ్దంలో నిర్మించిన చార్మినార్ నగర పురాతన చరిత్రకు సాక్షిగా నిలిచింది. అక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభించింది ఈ మహానగరం. ఇప్పుడు ఆధునిక నగరంగా ఎదిగి అనేక ల్యాండ్ మార్క్ నిర్మాణాలతో విరాజిల్లుతోంది. దేశ విదేశాలకు చెందిన 50కి పైగా మల్టీనేషనల్ కంపెనీలు ఈ మహానగరంలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. మరోపక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోంది. ఐటీఈఎస్ కంపెనీలు 1500 వరకు ఇక్కడున్నాయి. ఈ కంపెనీల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. ఐటీ సేవల ఎగుమతుల్లో హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. హైదరాబాద్ ఐటీ ఎగుమతులు దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఎగుమతులు 18% చొప్పున పెరుగుతున్నాయి. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్ను
అంతర్జాతీయ పటంలో నిలబెట్టింది. దీనివల్ల అనేక ఇతర రంగాలు కూడా ఇక్కడ ఎదుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ ఆర్థికాభివృద్ధి అనేక రంగాలను ఇక్కడికి ఆకర్షిస్తోంది. సేల్స్, రిటైల్ రంగం ఇక్కడ విస్తరిస్తోంది. ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరున్న బడా బడా బ్రాండ్స్ ఇక్కడ షాపులు తెరిచాయి. సేవల రంగం పెద్ద ఎత్తున ఇక్కడ విస్తరిస్తోంది. హోటల్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్లో రెస్టారెంట్లు ఊహించని విధంగా పెరిగాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. ఇవన్నీ నగరంలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈశాన్య భారతం మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతున్నారు. ఈ వలసలు నిత్యం పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. హైదరాబాద్ తాను ఎదుగుతూ లక్షల మందికి అన్నం పెడుతోంది. అందుకే పొట్ట చేత పట్టుకుని అనేక మంది హైదరాబాద్కి తరలి వస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేవారి కంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేవారే అధికం అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లోని ఇసుక యార్డుల్లో పని కోసం బీహార్ నుంచి కార్మికులు ఇక్కడికి వస్తున్నారు. ఆర్థికంగా ఎదగడానికి హైదరాబాద్కు అన్ని హంగులు ఉన్నాయి. నగరంలో రోడ్డు రవాణా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది. ఆధునిక మెట్రో వ్యవస్థ నగరంలో రవాణా సౌకర్యం రూపురేఖలే మార్చేసింది. ఇటీవల నగరానికి మరో మణిహారం తోడైంది. హైదరాబాద్ నగరంలో నిర్మించినటువంటి రోడ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా దుర్గం చెరువు పైన కేబుల్ వంతెనను నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కేబుల్ వంతెన హైదరాబాద్కు ఒక మణిహారంగా చెప్పుకోవచ్చు. ఎస్ఆర్డిపి పథకంలో ఉన్నతమైనదిగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, నగరాలకు రోడ్డు, రైలు సౌకర్యం ఉంది. ముఖ్యమైన జాతీయ రహదారులకు హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉంది. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు విమాన రాకపోకలున్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఇక్కడి నుంచి విమానంలో 2 గంటల్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరంలోని ఏ ప్రాంతానికైనా చాలా తేలిగ్గా చేరుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ 625 చదరపు కిలోమీటర్లలో మహానగరంగా విస్తరించింది. నగరం ఇంతగా విస్తరించడానికి హైదరాబాద్కు ప్రత్యేకత ఉంది. నగరానికి ఏ వైపు చూసినా వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ రాబోతోంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. మరో దశలోకి హైదరాబాద్ అడుగు పెడుతుంది. అదంతా నాణానికి ఒక పక్క, నాణానికి రెండో పక్క మరో మహానగరం ఉంది. ఎత్తైన ఆధునిక మహానగరం నీడలో అది పెరుగుతుంది. అది ఎలా ఉంది, ఎలా విస్తరిస్తుంది చూద్దాం పదండి. మహానగరం హైదరాబాద్కు మరో కోణం కూడా ఉంది. తాను ఎదుగుతూ అందరికీ అన్నం పెడుతోంది హైదరాబాద్. అందుకే అనేక ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్కు తరలి వస్తున్నారు. కొన్నేళ్లుగా తెలంగాణలో పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా ఎక్కువ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే హైదరాబాద్ జనాభా చాలా వేగంగా పెరుగుతోంది. వలసల కారణంగానే ఇక్కడి జనాభా పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ జనాభా గణాంకాలు చాలా విచిత్రమైన కథలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1971లో తెలంగాణ పట్టణ జనాభా 21%, ఇవాళది 39%. పట్టణ జనాభా పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే ముందుంది. ఈ పెరుగుదలలో హైదరాబాద్ నగరానిదే అధిక వాటా. 2019 నాటి ఎకనామిక్ సర్వే అదే చెప్పింది. దశాబ్దాలుగా గ్రామీణ అభివృద్ధిపై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. కానీ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగలేదు. అందుకోసం ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టలేదు. ఫలితంగా గ్రామాల నుంచి నగరానికి వలసలు పెరిగాయి. ఆర్థికంగా హైదరాబాద్ చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు ఇక్కడికి తరలి వచ్చాయి. సేవల రంగం ఇబ్బడి ముబ్బడిగా విస్తరించింది. వ్యాపారాలు పెద్ద ఎత్తున పెరిగాయి. వ్యాపార అవకాశాలు పెరిగాయి. చిన్న వ్యాపారులకు హైదరాబాద్ స్వర్గధామమైంది. ప్రజా రవాణా విస్తరించింది. ఎంఎంటీఎస్ రైల్వే నగరంలో రవాణాను మరింత సులభం చేసింది. ఇప్పుడు మెట్రో మరో పెద్ద ముందడుగు. ఇక్కడ నిపుణులైన పనివారున్నారు. ఇవన్నీ కలిసి హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు మరింత పెంచాయి. తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ అయింది. నగరంలో విద్యావకాశాలు పెరిగాయి. కేజీ నుంచి పీజీ వరకు
చదువుకునే వ్యవస్థ ఏర్పడింది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయు, హెచ్సియు, ఐఐటి, బిట్స్ పిలాని వంటి ఉన్నత విద్యా కేంద్రాలు హైదరాబాద్కు అంతర్జాతీయ స్థాయి కల్పించాయి. మరోపక్క హైదరాబాద్ హెల్త్ టూరిజం కేంద్రంగా ఎదుగుతోంది. ఇవన్నీ కలిసి హైదరాబాద్కు వలసలు పెంచుతున్నాయి. అనేక అవసరాల కోసం, అవకాశాల కోసం, ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేవారు పెరుగుతూ పోతున్నారు. అందుకే హైదరాబాద్ జనాభా పెరుగుతోంది. జనాభా పెరుగుదల వల్ల హైదరాబాద్లో మురికివాడలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న మురికివాడల్లో జనాభా పెరుగుతోంది. కొత్తగా మరికొన్ని మురికివాడలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నోటిఫై చేసిన మురికివాడలు 775 వరకు ఉన్నాయి. ఇందిరానగర్, భూషణ్ నగర్ హైదరాబాద్లోనే అతిపెద్ద మురికివాడలుగా గుర్తింపు పొందాయి. అక్కడ జనాభా కూడా ఎక్కువే ఉంది. నగరంలోకి వలసలు, మురికివాడల పెరుగుదల కారణంగా నగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధికి సమాంతరంగా ఇక్కడ పేదరికం పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ జనాభాలో 23% దారిద్ర్య రేఖ దిగునున్నారు. వీరంతా ఇక్కడున్న మురికివాడల్లోనే నివసిస్తున్నారు. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వర్తక వాణిజ్యాలు పెరుగుతున్నాయి. దాంతో నగరానికి వలసలు కూడా బాగా పెరిగాయి. మురికివాడలు పెరిగాయి. కానీ హైదరాబాద్ నగరంలోని మౌలిక సదుపాయాలు పెరుగుతున్న జనాభాను తట్టుకునే స్థితిలో లేవు. ఒక పక్క పట్టణ ప్రణాళిక లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం ఒకవైపు అంతస్తుల కొద్ది భవనాలు, మరొక వైపు పూరి గుడిసెలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 20 లక్షల మంది ఇంకా మురికివాడల్లో ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు భోజగుట్ట ప్రాంతంలో ఉన్న గుడిమల్కాపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక డివిజన్ పరిధిలో ఉండేటువంటి బస్తీ ఇది. ఒకవైపు అంతస్తులు ఉండేటువంటి మేడలు, మరొక వైపు ఆ పక్కడనే పూరి గుడిసెలు, రేకులతో కప్పినటువంటి ఇల్లు. ఈ అంశాల్లో పేదలను ఆదుకోవాలి. ఆదుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇబ్బందులు పడకుండా, విద్యా వైద్యం బాగున్నప్పుడు మాత్రమే ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి స్లమ్లలో కనబడుతున్నాయి. పేదలు నివసించే వాడల్లో కనీస సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా మురికివాడల్లో మంచినీటి సౌకర్యం లేదు. పారిశుద్ధ్య వ్యవస్థలు లేవు. ఈ పరిస్థితి మురికివాడల్లో నివసించే పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. వాళ్లలో రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తోంది. అనేక ఇన్ఫెక్షన్లకు వీరు గురవుతున్నారు. పేదల వాడల్లో అంటురోగాలు వ్యాపించే అవకాశాలు ఎక్కువయ్యాయి. మురికివాడల్లో నివసించేవారు ఎక్కువగా టీబీ, డయేరియా, న్యూమోనియా, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టే అవకాశం పేదరికం వారికివ్వదు. పైగా ప్రజా వైద్యం ఇంకా పేదల వాడలకు దగ్గర కాలేదు. కానీ హైదరాబాద్ గొప్పదనం ఏంటంటే పేదలు ఈ నగరంలో బతికేయొచ్చు. జీవన వ్యయం చాలా తక్కువ. కూడు, గూడు అందుబాటులో ఉంటాయి. ప్రజా రవాణా ఖర్చు కూడా తక్కువే. హైదరాబాద్కు వలసలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కానీ పేదలు సౌకర్యవంతంగా బతకడానికి అవసరమైన సదుపాయాలు కల్పించవలసిన అవసరం మాత్రం పట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ పక్క ఆకాశాన్ని అంటుతున్న అభివృద్ధి, ఎలాంటి అభివృద్ధి ఫలితాలందని మహానగరం మరో పక్క. ఈ రెండు ఇక్కడ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటాయి. ఈ రెండు నగరాలను కలపడానికి నిజాం కాలం నుండి ఈనాటి పాలకుల వరకు అభివృద్ధి చేస్తూనే వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది సర్కార్. ఆ అభివృద్ధి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. గతమంతా ఒకెత్తు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిస్థితి వేరు. రాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని హైదరాబాద్పై ప్రభుత్వ శ్రద్ధ పెరిగింది. ఎందుకంటే తెలంగాణను నడిపించేది హైదరాబాద్. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. ఇక్కడి నుంచి వచ్చే రాబడితోనే తెలంగాణ నడుస్తుంది. తెలంగాణ మొత్తం రాబడిలో హైదరాబాద్ వాటా అధికం. అందుకే ప్రభుత్వం రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ అభివృద్ధి కోసం ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రతిపాదన. ఇంకా చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక, అంటే ద్విముఖ వ్యూహం. ఏంటి ద్విముఖ వ్యూహం? హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకురావాలి. అన్ని రంగాల్లో హైదరాబాద్ను అభివృద్ధి చేయాలి. నగరంలో ఉద్యోగ కల్పన పెంచాలి. మాదాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిమితమైన ఐటీ పరిశ్రమను నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలి. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక వ్యూహం ఇది.
రెండోది, హైదరాబాద్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయాలి. ప్రజలకు కనీస వసతులు కల్పించాలి. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, విద్యుత్ సరఫరా, పాఠశాలలు, అందుబాటులో ప్రభుత్వ వైద్యం, గృహవసతి ఇవన్నీ కల్పించాలి. ఇది హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న విముఖ వ్యూహం. ప్రభుత్వం ప్రతిపాదించిన విముఖ వ్యూహం ఎంతవరకు అమలైంది, జరిగిందెంత, జరగవలసిందెంత, అదే ఇప్పుడు మనం చూద్దాం. నగర అభివృద్ధి విషయానికి వచ్చేసరికి జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర ఎక్కువ. హైదరాబాద్ నగరంలో జంక్షన్ల ఇంప్రూవ్మెంట్ కోసం ప్రత్యేకంగా ఎస్ఆర్డిపి పథకాన్ని జీహెచ్ఎంసీ చేపట్టడం జరిగింది. 54 జంక్షన్లను 23,500 కోట్లతో అభివృద్ధి చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పటి వరకు చేపట్టినటువంటి పనులు 7,089 కోట్ల విలువైనటువంటి పనులను చేపట్టారు. అనేక ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మనం ఇప్పుడు హైటెక్ సిటీ వద్ద ఉండేటువంటి మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ జంక్షన్లో ఒక ఫ్లైఓవరు, ఒక భూమి లెవెల్ ఉండేటువంటి ఒక రోడ్డు, అదేవిధంగా ఒక అండర్ పాస్, 3 రోడ్లను ఈ జంక్షన్ దగ్గర ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. దాంతో ట్రాఫిక్ రద్దీ ఇక్కడ 90% వరకు క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క హైదరాబాద్ను వెంటాడుతున్న సమస్య ట్రాఫిక్ జామ్. కొద్దిపాటి వర్షానికే నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. రద్దీ సమయాల్లో ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అనేక దఫాలుగా జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలు జరిపారు. ప్రధాన రోడ్లను కలిపే లింక్ రోడ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. దశలవారీగా లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటి దశలో 44.7 కిలోమీటర్ల పొడవైన 37 లింక్ రోడ్లు చేపట్టారు. అందుకోసం 133 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటి వరకు 10 రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ప్రధాన రోడ్ల మధ్య దూరం తగ్గుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడుతుంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటే నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కూడా అవసరమే. అంతేకాదు, 70 లక్షల జనాభా ఉన్న నగరానికి అవసరమైన లంగ్ స్పేస్ చాలా ముఖ్యం. నగరం ఊపిరి పీల్చుకోవాలి కదా. అందుకే నగరంలో పార్కుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. ఉన్న పార్కులను మరింత అభివృద్ధి చేయడం ఒక పద్ధతి, థీమ్ పార్కుల ఏర్పాటు మరో పద్ధతి. నగర సుందరీకరణలో ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన నీటితో ప్రవహించిన మూసీ నది ఇవాళ ఒక మురికి కాలువగా మారింది. మూసీ ప్రక్షాళన దశాబ్దాలుగా ఒక హామీగానే మిగిలింది. దాంతోపాటే ఒకప్పుడు హైదరాబాదీల దాహం తీర్చిన హుస్సేన్ సాగర్ ఇవాళ కాలుష్య కాసారంగా మారింది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా దశాబ్దాల కలగానే మిగిలింది. ఈ 2 బృహత్ పథకాలు పూర్తయితే దాదాపు హైదరాబాద్ నగరమే ప్రక్షాళన జరుగుతుంది. హైదరాబాద్ అనగానే టక్కన గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్, మూసీ నది. ఈ 2 కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయాయి. ఇటు హుస్సేన్ సాగరు, అదేవిధంగా మూసీ, వీటన్నింటినీ శుభ్రం చేస్తామనేటువంటి ఎజెండా ప్రతి ఎన్నికల్లో జరుగుతుంటుంది. గతంలో కూడా వీటన్నిటిని శుభ్రం చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటామని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పాలకమండలి, జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికల్లో, గత ఎన్నికల్లో కూడా అధికార పార్టీ ప్రామిస్ చేసింది. అధికార పార్టీయే కాదు, అన్ని పార్టీలు కూడా హుస్సేన్ సాగర్ను, అదేవిధంగా మూసీ నదికి, ఈ రెండింటికి పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రచారం చేయడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని పీడిస్తున్న సమస్య మురికివాడలు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించివ్వాలన్న ప్రభుత్వ పథకం దీనికి సరైన పరిష్కారం. ఈ పథకం పూర్తిగా నెరవేరితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పేదలు కూడా పరిశుభ్రమైన ఇళ్లలో బతుకుతారు. వాళ్ళ జీవన స్థితిగతులు కొంతైనా మెరుగవుతాయి. ఇది ఈ వారం స్పెషల్ కరెస్పాండెంట్. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది స్పెషల్ కరెస్పాండెంట్. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.